సిటీ కేబుల్ సవినయంగా సమర్పిస్తున్న ఆర్ఎస్ బ్రదర్స్ పాడుతా హాయిగా సీజన్ 2 సంగీత స్వర సమరానికి విరామానంతరం తిరిగి స్వాగతం సుస్వాగతం. ఫాస్ట్ మెలడీ సాగుతోంది. ఈ కార్యక్రమానికి మెయిన్ స్పాన్సరర్స్ ఆర్ఎస్ బ్రదర్స్, కో స్పాన్సరర్స్ అనూస్, గోలీ సిల్క్స్, చిల్లపల్లి నాగేశ్వరరావు అండ్ సన్స్, అతిహోయా అండ్ కాజు హౌస్. అండ్ అలాగే ఈ కార్యక్రమానికి అసోసియేట్ స్పాన్సరర్స్ ఐలాపురం శ్రీరామ ఫంక్షన్ ప్యాలెస్ అండ్ ఆకృతి క్రియేషన్స్. ఫాస్ట్ మెలడీ రౌండ్ సాగుతోంది అండ్ పక్కా టు పక్కా ఫుల్ ఫాస్ట్ బీట్ సాంగ్ నెక్స్ట్ మనకు అందించడానికి రాబోతోంది మంజుష. ప్లీజ్ వెల్కమ్ హర్. సో మరి మంజుషాస్ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత మన జడ్జెస్ ఏమంటారో ఒకసారి అడుగుదాం. చంద్రబోస్ గారు. మంజుష, నువ్వు మొదటి రౌండ్లో ఏం పాట పాడావు? నీ తొలిసారిగా కలగన్నది. అది చాలా చక్కగా పాడావు. ఇప్పుడు నోటంకికి వచ్చేసరికి సమస్య ఏంటంటే
కొంచెం చాలా ఇబ్బందిగా అనిపించింది. ఏంటంటే చెప్పాలి, సార్ నిజం చెప్తాను, ఏంటంటే తప్పుగా అనుకోకు. లేదు శృతి పాట అనేది రైలు బండి అయితే సార్. ఆ పాటనే రైలు బండి ప్రయాణం చేసే పట్టాలు శృతి అన్నమాట. సార్ లయ ఆ రైలు బండి ప్రయాణం చేసే వేగం లయ అయితే పట్టాలేంటి శృతి. లయ మెల్లగా ఉండొచ్చు, కొంచెం పెరగొచ్చు, తగ్గొచ్చు, అంటే వేగం పెరిగినా తగ్గినా ప్రమాదం లేదు. కానీ శృతి తప్పితే, అంటే పట్టాలు తప్పితే రైలు బండి ఊళ్ళోకి వచ్చి ప్రమాదాలు సృష్టిస్తుంది. జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా. పట్టాలు తప్పకూడదు బండి ఎప్పుడు. కాస్త మెల్లిగైనా కాస్త వేగంగానే పర్వాలేదు, కానీ వేగంలో పట్టాలు తప్పితే మట్టుకు చాలా ప్రమాదం సంభవిస్తుంది. ఇలాగే నిజంగా శృతి మార్చాలంటే పూర్వం ఎస్డి బర్మన్ కాలం నుండి రెహమాన్ గారి కాలం వరకు శృతి మార్చడం అంటే ఆ శాఖ చంకర్మణం చాలా క్లిష్టమైన విద్య. నిజంగా పాటలోనే ఒక శృతిలోంచి ఒక శృతిలోకి వాళ్ళు ప్రయాణించాలంటే చాలా జాగ్రత్తగా వెళ్తారు. అది నువ్వు గబుక్కున గెంతేసావు చాలా తమాషాగా. అసలు ఆశ్చర్యం కలిగింది, ఎలా నువ్వు అలా వెళ్ళగలిగావు అనేది అర్థం అవ్వలే. అది ఒక పొరపాటు అన్నమాట. ఎప్పుడైనా సరే శృతి తప్పకుండా చాలా జాగ్రత్తగా పాడాలి, సరేనా? దీన్ని నువ్వు సలహాను చాలా జాగ్రత్తగా స్వీకరించడమే కాకుండా అర్థం చేసుకుని ఆచరించు, తప్పకుండా పైకి వస్తావు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రఘు గారు, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నువ్వు సెలెక్ట్ చేసుకున్న సాంగ్ రాంగ్ సెలెక్షన్. అది సార్ నీకు నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు, లేకపోతే నీకు ఎవరు సెలెక్ట్ చేశారో తెలియకపోయినా నాకు ఆ వివరాలకి వెళ్ళొద్దు. బట్ సాంగ్ అయితే నీకు రాంగ్ సెలెక్షన్. ఎందుకంటే ఇది లైక్ మేబీ రవితేజ కూడా ఈ శృతిలో పాడుండడు, మేబీ పిచ్ షిఫ్ట్ చేసి ఉంటారు వాయిస్ని. నోట్ అంతేగా, ఆటో ట్యూన్లోనే ఉంది అది వాయిస్ మొత్తం. ఇది ఎంత శృతి? జాన జగర్ ఆవో మేరే యారో అక్కడ ఉంది అది. ఏ జాన జగర్ ఆవో మేరే యారో. అదంటే మామూలు మనుషులు పాడే శృతి కదా అది, దాన్ని ఆటో ట్యూన్ అంటారు, తెలుసు కదా. ఆటో ట్యూన్ చేస్తే వాయిస్ ఆటోమేటిక్ షిఫ్ట్ అవుతుంది దాంట్లోకి. సో రవి నాకు తెలిసి ఆ శృతిలో పాడు, అది ఏంటంటే చేసి పిచ్ షిఫ్ట్ చేశారు దాన్ని, వాయిస్ని పిచ్ షిఫ్ట్ చేస్తే ఆ వాయిస్ ఆ రేంజ్కి వెళ్తుంది అనమాట. సో నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సూట్ కాలేదు ఈ సాంగ్, తీసుకున్న రాంగ్ సెలెక్షన్. అందువల్ల నువ్వు పట్టాలు బోస్ చెప్పినట్టు పట్టాలు తప్పేసి వేరే ప్లాట్ఫామ్ ఎక్కేసావు. అది ఓకే, ఇంకెప్పుడు అలాంటి తప్పు చేయకు. సో మరి మన ఈ రౌండ్లో లాస్ట్ కంటెస్టెంట్ హర్షవర్ధన్ స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తూ హర్షవర్ధన్ పాడబోయే పాట హార్ట్ అటాక్ మూవీ నుండి నువ్వంటే నాకు చాలా చాలా చాలా. అందరికీ నమస్కారం, నా పేరు చావలి హర్షవర్ధన్, నేను తెనాలి నుంచి వచ్చాను. హలో ఓ గోలో, హలో గోలో, కిస్ మీ ఆన్ మై లిప్స్. Lips. Oh yeah. నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే, అది మాటల్లోన చెప్పలేక ముద్దే అడిగానే. నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే, అది మాటల్లోన చెప్పలేక ముద్దే అడిగానే. నేను నచ్చితే ఇవ్వచ్చుగా, లేదంటేనే మానచ్చుగా, అంతేగాని అందరిలోనూ చెంప మీద లాగి కొడతావా? నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే, అది మాటల్లోన చెప్పలేక ముద్దడిగానే నే 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 ముద్దడిగానే నే 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 ఎలే 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 ఓ ఓ ఓ ఎలే 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 Oh yeah, oh yeah.
ఐసరగ్గా ఉంటున్నదంటే పరగ్గా అనిపిస్తుందంటే సరిగ్గా తగలాల్సింది లిప్టు నిప్పిస్తే మనస్సే తడబడిపోతుంటే వయస్సే వెలవెలబోతుంటే తెలుసా కావాల్సింది మసాలాకిస్తే సింగిల్ గుంటే ఎట్టుంటాదే ఎంగిల్ పడితే బాగుంటాదే అర్థమైన కరెక్టుగా ఎల్కేజీ ఫేస్ పెడరావా నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే అది మాటల్లోన చెప్పలేక ముద్దడిగానే ముద్దడిగానే ఓ పెదాల్లో యంత్రం ఉంటుంది అదేదో ఆత్రం ఉంటుంది ఎన్నెన్నో ముద్దులైనా అచ్చే వేస్తాదే ఇదేదో బానే ఉందంటూ ఆనందం నీకు అనిపిస్తే ఓసారి ప్రాక్టీస్ చేసి అలవాటైపోతే సిమ్మేలేని సెల్లెందుకే చుమ్మాలేని జన్మెందుకే నీ మంచికే చెబుతున్నానే చెప్పవే నీ టేస్ట్ నీ తొందరగా నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే అది మాటల్లో నా చెప్పలేక ముద్దడిగానే ముద్దడిగానే ముద్దడిగానే. హర్షవర్ధన్ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత మన జడ్జెస్ ఏమంటారు ఒకసారి విందాం. చంద్రబోస్ గారు మీరు చెప్పండి సార్. హర్షవర్ధన్, ఈ పాటకి ఎంత పాడాలో ఎలా పాడాలో అంతే పాడావు, అలాగే పాడావు. సేమ్ డిట్టో, ఎంత పాడాలో ఎలా పాడాలో అంతే పాడావు. గుడ్. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ హర్ష. పాడుతా హాయిగా సీజన్ 2 సంగీత స్వర సమరంలో టీమ్ ఏ గ్రూప్ నుంచి ఫాస్ట్ బీట్ సాంగ్స్ ఈ రౌండ్ కంప్లీట్ అయింది. సో ఆనవాయితీగా ప్రతి రౌండ్ అయిపోయిన తర్వాత ఆ రౌండ్ యొక్క అనాలిసిస్ ఫైనల్గా నేను మన జడ్జెస్ని అడగడం జరుగుతూ ఉంటుంది కదా. సో చంద్రబోస్ గారు మీరు చెప్పండి సార్, ఈ రౌండ్ కంప్లీట్ అయిపోయింది, టీమ్ ఏ కంటెస్టెంట్స్ ఈ రౌండ్ కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు చెప్పండి, రాకెట్టా రెడ్ బస్సా? రాకెట్ అంటే ఎక్కువ మంది ఉండరు, రెడ్ బస్సులో ఎక్కువ మంది ఉంటారు, కానీ అది ఎక్కువ దూరం ప్రయాణం చేయదు. రాకెట్ కాదు, రెడ్ బస్సు కాదు, ఎయిర్ బస్. సూపర్ సార్, సూపర్ సార్. రఘుకుంచ గారు మీరు చెప్పండి. సేమ్ క్వశ్చన్ సేమేనండి, ఆన్సర్ డిట్టో కాకుండా వేరేగా చెప్పండి. రాకెటా రెడ్ రెడ్ బస్? బస్. ఆయన ఎయిర్ బస్ అన్నారు, మీరేమంటారో చెప్పండి. బుల్లెట్ ట్రైన్. రైట్. సో మరి మన జడ్జెస్ కాంప్లిమెంట్స్ ఈ రౌండ్కి సంబంధించి చాలా పాజిటివ్గా ఉంది. ఇంతే పాజిటివ్ వైబ్రేషన్స్తో మన టీమ్ బి కంటెస్టెంట్స్ పాడబోయే ఫాస్ట్ బీట్ సాంగ్స్తో నెక్స్ట్ వీక్ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి. సిటీ కేబుల్ సవినయంగా సమర్పిస్తున్న ఆర్ఎస్ బ్రదర్స్ పాడుతా హాయిగా సీజన్ 2 సంగీత స్వర సమరం ఈ కార్యక్రమం చూస్తూనే ఉండండి. నువ్వు గాబరబెట్టి గాయవుగాకే మైసమ్మా, జర్రా పరేషాను చెయ్యకే మైసమ్మా. ఏమైందో ఇంతకాలం ఇంతమంది బృందగానం, ఇవ్వాలే పంపెనేమో ఆహ్వానం. నాకెట్టం అయిపోతుందో రాంబాబు, ఏ తంతవురా బళ్ళారి బాబా బావేగ బారా, మైసూరు రంగుల మన బిట్టు బందారా. కమాన్ చెక్కిచ్చేద్దాం రో, కమాన్ కమాన్ లెట్స్ రాక్ ఇట్, షేక్ ఇట్, బ్రేక్ ఇట్ నౌ. కమాన్ కమాన్ సాజేద్దాం రో. సబ్బవరామే పిల్ల మాది, సబ్బులోల్లమే పిల్ల మేము. కేడి 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 వీడు మాయగాడు, catch him if you can. ఓ నవ్వు
నవ్వు చాలు ఎన్నెన్నో వలలు వేస్తూ అల్లుకుంటుంది. ముత్యాల జల్లు మృదువైన ముళ్ళు మదిలో గుచ్చుకుంటుంది. ఆ సోగ కళ్ళవో సైగ చాలు మనసే